సెల్ టవర్ సెల్ టవర్ సెల్ టవర్ సెల్ టవర్ ఎవరి అయిపోయింది తీసేయండి. మేము ఆడుకోనికి గ్రౌండ్ కోసం తీసేయండి. దాదాపు మనము 6 నెలల నుంచి కొట్లాడుతున్నాం ఈ టవర్ల గురించి. గత 2 కన్నా కూడా వేస్తే కూడా తీసేపించాము. అదే శ్రీవంత్ గౌడ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఆధ్వర్యంలో మొత్తం కూడా ఈ టవర్లు పెట్టొద్దని ఈ సొసైటీ మొత్తం నిర్ణయించుకున్నది. సొసైటీ నిర్ణయించుకున్న ఎక్కడ కూడా చెల్లపల్లి కానీ ఈ కాలనీలు కానీ పెట్టకూడదని అంతా నిర్ణయించుకొని ఇప్పటి వరకు కూడా తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేసినా కానీ ఇప్పుడు మాత్రం ఈ కాలనీలో మొత్తం టవర్ పెట్టి మాకు ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే ఆడ కూడా పెడితే ఆడ తీసేపించినాం, 2 దవలతాన్ని తీసేపించినాం. ఈడ కూడా ఈడ పార్కు దగ్గర టవర్ వద్దని మేము ఎన్నో 4-5 రోజుల నుంచి మొత్తుకున్నా కానీ నైట్ల మొత్తం టవర్లు కంప్లీట్ చేసి ఈడ పార్కు చిన్న పిల్లలు ఆడుకుంటారు. అందులో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇల్లు కాలనీలలో అందరూ ఫారెన్ పోయి బయటికి పోయిన వాళ్ళు ఇప్పటిదాకా పిల్లలు పోయిరు, తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు బయటకు కూడా వెళ్ళలేని పొజిషన్లు ఉన్నారు. ఈ టవర్ వల్ల అందరికీ క్యాన్సర్లు దానా రోగాలు వస్తాయని మేము ఎంతో బాధపడుకుంటూ ప్రెసిడెంట్ గారిని అడుగుతూ కూడా ఏది ఏమైనా సరే కానీ ఈ టవర్ తీసేసే అవసరం లేదు, తీయను ఛాలెంజ్గా పెట్టుకుంటాను అని అంటాడు. అది నడుస్తుంది. ఇప్పుడు కూడా పని నడుస్తూనే ఉన్నది. సైలెంట్ గా పని సప్పుడు కాకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఈ పోలీసులు అనుచరులను పెట్టుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఇది చేస్తున్నారు కనుక మేము కూడా ఏమి చేయలేకపోతున్నాము. మేము కూడా పోలీస్ స్టేషన్ లో పోయి చెప్పినా కానీ మాది ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి ఇప్పుడు ఈ అధ్యక్షుల వారు ఏం చేస్తున్నారంటే ఇప్పటి వరకు మా కాలనీలో ఎవ్వరు కూడా ఏ అధ్యక్షుడు కూడా ఇప్పటి వరకు చేయలేరు, ఇటువంటి పనులు చేయలేరు. ఇంతకుముందు కూడా ఆయన పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిండు టవర్లు పెట్టొద్దు అది పెట్టొద్దు అని. ఇప్పుడేమో టవర్లు పెట్టొద్దు అని పాత ప్రెసిడెంట్ను వ్యతిరేకించి అది చేసి ఈయన రాగానే టవర్లు పెట్టనని వాగ్దానం చేసి మళ్ళీ టవర్ పెట్టించిండు. ఈ టవర్ వెనుక ఏంటంటే కుమ్మక్కాయ నా దోశ ఒకటి 7 టవర్ పెట్టిపించిండు. ఆయన సొంత ప్లాట్లో 7 లక్షలు తీసుకొని పెట్టిపించిండు. నెలకు 45,000 అడ్వాన్స్ కిరాయి. అందులో నేను ఏమన్నానంటే ప్రెస్ మీట్లా ఇది దాదాపు 6 లక్షలైనా ఇవ్వచ్చు. ఈ 6 లక్షలు తీసుకొని శ్రవణ్ గారు కమిటీకి మొత్తం పనిచేసి ఇది చేసిండంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ ప్రేమ్ కుమార్ అంట ఏదో నానా బూతు మాటలు మాట్లాడాడు. దాని గురించి నేను మాట్లాడడం అవసరం లేదు. ఇది ఏదేమైనా సరే కానీ ఈ టవర్ తీసేయాలని అని కొడుకు ప్రవీణ్ కుమార్ అంట, ఇంకోటి ప్రేమ్ కుమార్. ఈయన చూడాలంటే ఇల్లున్నది తానున్నది ఫోటో 420 ఉన్నదని గంజాయి దొంగ ఏదో సిలిండర్లు దొంగతనం చేసిండు, కెమెరాలు దొంగతనం చేసిండు, కాళ్ళు ఎత్తుకపోయి అమ్ముకున్నాడు. ఇది అన్ని కుషాడ పిఎస్ లో కూడా ఈయన ఫోటో ఉన్నది. ఈడు మాట్లాడడం ఇప్పుడు శ్రవణ్ గారు ప్రెసిడెంటా ప్రేమ్ కుమార్ ప్రెసిడెంటా? అయితే ఈ దొంగ మా గురించి నా గురించి ఈ దొంగ మాట్లాడతాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? దయచేసి అందరు గ్రహించి కాలనీ వాసులు గ్రహించి ఇక్కడైనా ఈ టవర్ను తీసేస్తేందుకు అందరు ముందుకు వచ్చి మాకు సహకరించి తగిన సాయం చేయాలని మనసారా కోరుకుంటూ, ఇంకోటి ఏదంటే దీన్ని మాత్రం శ్రవణ్ గౌడ్ మాత్రము జగ్గారెడ్డి అట మెయిన్ జగ్గారెడ్డో ఏదో జగరాజో ఆయన అంట ప్రపోజ్ ఇచ్చిండంట, శ్రవణ్ గారు ఆమోదించిండంట. అనవసరంగా నా పేరు బదలాం చేస్తుండని ఆయన. ఇంకోటి వస్తే కాసులు ఆనందరాజు గౌడు కంట నేను మొత్తము నష్టం చేసిందంట. ఏదో చెప్పుకొని తిరుగుతుండ్రు. నేను ఈయన పాత్ర కూడా ఉన్నది. ఆయన లేక మేము దొంగలేవో అట్లా అమ్ముకొని అది బతకలేదు. కాసులు ఆనందరాజు గౌడ్ అంటాడు ఇప్పటికి కూడా పార్కులు అమ్ముకొని బతుకుతుండు. ఉన్న పాత వెంచర్ అన్ని దాగులేసి కూడా బతుకుతుండు వాడు కాసులు ఆనందరాజు గౌడ్. ఇప్పటి వరకు నేను 60 సంవత్సరాలు దోస్తాను క్లాస్మేట్. ఇవాళ నాకు వ్యతిరేకంగా ఆయన ట్రెజరర్ చేసి నిలబెట్టి ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ చేస్తే నాకు వ్యతిరేకంగా నా ఇంటి మూలకే టవర్ వేస్తుండు. ఇది చిన్న పిల్లలు వస్తారు,
సీనియర్ సిటిజన్ వస్తారు, మధ్యవర్తులు వస్తారు, వాకింగ్ చేస్తారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. వీళ్ళకి ఇటువంటి చేయడం కరెక్ట్ న్యాయమా? వీటిని ఏంటంటే ఇది మరి ఏ రకంగా చేస్తుండో నాకు అర్థమైతలేదు. ఇది నేనున్నానని చేస్తున్నా, ఇక్కడ ఎస్సీలు 4-5 ఇండ్లు ఉన్నాయి, దాని విషయంలో చేయడం ఏమో నాకు అర్థమవుతుంది. మా అన్నయ్యలో ఇంటి కాడ రెండు దవతానం పెడితే ఆడ క్యాన్సల్ చేయించినాం, ఇప్పుడు వచ్చి నా ఇంటి కాడ పెట్టి మొత్తం పెట్టినా ఏం చేస్తాడు చేసుకోమని. ఇది ఇజ్జత్గా సవాల్ తీసేయనంటే తీసేయని అంటున్నట. మిత్రులారా దయచేసి ఏదన్నా చేసి మాకు సహకరించి ఇది ఎత్తేయాలని మాతో అందరూ సహకరించి ముందు నడవాలని నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. సొసైటీ సభ్యుడిని నేను. ఇక్కడ సెల్ టవర్ ఒకటి మన పార్క్ దగ్గరనే సొసైటీ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా అందరి ఉద్దేశం ఏంటంటే ఈ సెల్ టవర్ తోటి ప్రజలందరికీ ఇబ్బంది కలుగుతుంది రేపు పొద్దున ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి మేము అభిప్రాయంతో మన గత 4 రోజుల నుంచి మేము సొసైటీతో ఫైట్ చేస్తున్నాం. అయినా కానీ వినిపించుకోకుండా ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉన్నది. ఇక్కడ మేము ఒకటి సొసైటీ కోరుతున్నాం ఏంటంటే మీరు పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. ఇప్పుడు మన దగ్గర కమ్యూనిటీ హాల్ ఉంది, అక్కడ పెట్టండి. ఓపెన్ ఎయిర్ అంటే ఈ గృహ ఏమంటారు ప్రాంతాలు లేకుండా జనావాసాలు లేకుండా ప్రదేశంలో అక్కడ పెట్టమని చెప్పి మేము కోరుతున్నాం. అయినా కానీ వినకుండా మా వాళ్ళు ఈ 4 రోజుల గత నేను లేను, గత 4 రోజుల నుంచి మా వాళ్ళందరూ మా కాలనీ వాసులు అందరూ చుట్టుపక్కల సెల్ టవర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తుంటే అడిగినా కొద్దీ వాళ్ళు ఏదో మూర్ఖత్వంతో పోయేసి ఇంకా కూడా పనులు జరిపిస్తున్నారు. మరి అది ఎంతవరకు సమంజసమో. కాలనీవాసులు కూడా ఇతరులు కూడా రావాలి, అందరూ సొసైటీ వాళ్ళు కూడా రావాలి, మాట్లాడాలి. మీరు ఇళ్లలో ఉంటే కాదు. అందుచేత దయచేసి మేము ఏం చెప్తున్నాం సొసైటీని కోరుతున్నాం అంటే కమ్యూనిటీ హాల్ దగ్గర పెట్టుకోండి, జనావాసాలు లేని దగ్గర పెట్టండి అని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. అది ఒకటి దయచేసి నాయకులు కూడా మరి మా ఎమ్మెల్యే గారికి మా కార్పొరేటర్ గారికి కూడా మేము నమస్కరించి మేము చెప్తున్నాం, విన్నపం చేసుకుంటున్నాం ఏంటంటే మీరు కూడా చొరవ తీసుకొని మరి ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా మీరు చేయాలని, మీరు ముందుకు వచ్చి మాకు సహకారం చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ధన్యవాదాలు. వాతావరణంలో కూడా తేడా వచ్చి కూడా ప్రాణాంతకమైన మరణాక చాలా ఇప్పుడు ఇంత ఇది ఇక్కడ పెట్టారు. కనీసం వాళ్ళు ఎవరితో ఇప్పుడు ఏదన్నా ఫండ్స్ అనే రైజ్ చేయాలా, లేదంటే ఏదన్నా రెవెన్యూ వస్తుందని కూడా రెవెన్యూ రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎన్నోసార్లు వాళ్ళు 15 మంది 20 మంది వచ్చి మా దగ్గరికి ఏదైనా రెవెన్యూ కలెక్షన్ కోసం వస్తే కింద 15 మందికి పైన మా ఇంటికి 5 ఇచ్చేవాళ్ళు. ప్రతి దాంట్లో మేము కోఆపరేట్ చేసాం. కలెక్షన్ చేసుకోవడానికి రెవెన్యూకి ఇది కాదు, ఇది ఒకటే మార్గం కాదండి. అయితే నేనేం చెప్తానంటే వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కలిసి ప్రోగ్రాం ఉండేవాళ్ళనే అయితే విత్ ఆల్ ద అపాలజీస్ ఇది ఇన్హ్యూమన్ అమాన్ తప్పదు ఏమండి. ఇప్పుడు కుర్రాడు ఎవరైనా నన్ను మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఏమి లేదు, ఏమి రేడియేషన్ ఉండదు అంటున్నాడు. రేడియేషన్ ఉండదు నాకు తెలుసా? వాళ్ళని చెప్పండి, ఇది నిర్మించిన వాళ్ళకి చెప్పండి రేడియేషన్ లేదని. పిల్లలకు మంచిదండి, పిల్లలకి ఇప్పుడు ఉన్నదానికే సస్తున్నాం మేము. ఇంకదేంటి పిల్లలు ఏమండి? రేడియో ధార్మిక శక్తి ఉంటుందండి. చిన్న తేడా వస్తే కూడా ఏమో బతుకుతో లేదో తెలియదు. ఇంతవరకు 5 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ప్రాణం ఎక్కత్తుగా తెచ్చుకుంటున్నాను. ఇదే కాదు, ఇప్పుడు మా ఇంట్లో మా అబ్బాయి గారు మామగారు ఆయన ఓపెన్ హార్ట్ అయింది, వెరీ రీసెంట్. వాడికి తెలుసు, అందరికీ తెలుసండి. మన్నయ్య ఇక్కడే ఉన్నాడు, ఈయన ఓపెన్ హార్ట్ సర్జరీ. మా వదిన పెరాలసిస్ వీల్ చైర్లో ఉంది. ఇక్కడే 100 మీటర్ల లోపే ఉన్నాం మేమందరం. కనీసం ఒకసారి అతను మేము ఒక మాట అన్నా మాకు చెప్పాలని చెప్పలేదు కదండి. అంటే మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏముంటుందండి, జనరల్ బాడీ మీటింగ్ వెళ్ళకపోతే ఖాళీనా? అమ్మగారా? మా మిస్సెస్ జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళకపోతే అంతేనా అంట. జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళకపోతే ఎన్నోళ్ళందరి దగ్గరికి కలెక్షన్ ఎందుకు చేస్తున్నారు ఏమండి? జనరల్ బాడీ మీటింగ్ వచ్చిన దగ్గర చేయాలి కదా. జనరల్ బాడీ మీటింగ్ రాకపోతే కలెక్షన్ ఎందుకు చేస్తున్నారు? మా దగ్గర దయచేసి ఎవరు మరి మెంబర్స్ ఎవరో వీళ్ళు ఎవరో నాకు తెలిసిన వాళ్ళు అందరూ మరి దయచేసి దీని విషయంలో శ్రద్ధ తీసుకోండి. నా మిస్సెస్ చనిపోతే నాకు బాధ, నా ఫ్యామిలీ మెంబర్ పోతే నాకు బాధ అండి. ప్రాణం ఒకేతుగా ఇన్ని డబ్బులు పెట్టాం బతికిపోతున్నాను. మేము ఎంఆర్ఓ చేసిన కూర్చో మా కర్మ కాదు. ఏం పేరు మేడం? జయకుమారి.